హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు లోకల్ క్యాండిడేట్స్ అలాగే నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటి, ఉండవలసిన అర్హతలు ఏమిటి, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, జీతం ఎంత ఇస్తారు, ఇలాంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా కొన్ని పోస్టులను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి విడుదల చేయడం అయితే జరిగింది. గతంలో కూడా ఈ జిల్లాలో ఇలాంటి నోటిఫికేషనే విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5 పోస్టులను భర్తీ చేస్తున్నట్టుగా తెలియజేశారు. అయితే ఇప్పుడు నోటిఫికేషన్కి కొంత సవరణ చేసి కొత్తగా 10 పోస్టులను భర్తీ చేస్తున్నట్టుగా నోటిఫికేషన్‌కి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు. కాబట్టి గతంలో ఈ నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ఎవరైనా అప్లై చేసుకుని ఉన్నట్లయితే మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. మరి ప్రస్తుతం ఈ నోటిఫికేషన్‌కి సవరించారు గనుక నోటిఫికేషన్ ద్వారా ప్రస్తుతం మొత్తం 10 పోస్టులను భర్తీ చేస్తున్నట్టుగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ జిల్లాలో మొత్తం 10 పోస్టులకు సంబంధించి ఇక్కడ అన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. రూ. 22,000 పెర్ మంత్ రెమ్యునరేషన్‌తో పాటుగా రూ. 1,250 టీఏ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ విషయానికొస్తే బీఎస్సీ అగ్రికల్చర్ లేదా బీఎస్సీ హార్టికల్చర్ లేదా బీఎస్సీ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ యూనిటీ కోర్సులు పూర్తి చేసి ఉండాలి. లేదన్నట్లయితే బయోటెక్నాలజీ లేదా సైన్స్ గ్రాడ్యుయేట్సు బోటనీ స్పెషలైజేషన్‌గా కలిగి ఉన్నటువంటి కోర్సులు పూర్తి చేస్తే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా అగ్రికల్చర్ పాలిటెక్ లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ లేదా ల్యాండ్ ప్రొటెక్షన్‌కి సంబంధించిన కోర్సుల్లో డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ విషయానికొస్తే గరిష్టంగా 35 సంవత్సరాలు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు, మిగతా వారికి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి క్యాండిడేట్స్‌కి 40 ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మెరిట్ బేసిస్ ఉంటుంది. అకాడమిక్ క్వాలిఫికేషన్‌కి అదేవిధంగా ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లయితే ఆ ఎక్స్‌పీరియన్స్‌కి దీంతో పాటుగా అదనంగా విద్యార్హతలు కలిగి ఉంటే దానికి కూడా కొన్ని వెయిటేజీ మార్కులనేవి కలిపి మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. మరి ఈ విధంగా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు మీకులో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే డైరెక్ట్‌గా వెళ్లి గాని, రిజిస్టర్ పోస్ట్ ద్వారా గాని అప్లికేషన్ పంపించే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఈ పోస్ట్‌లకి అప్లై చేయాలి అనుకునేటువంటి అభ్యర్థులు అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా లేదా అప్లికేషన్ పంపించవలసిన చిరునామా ఇక్కడ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. మీరు చూడండి. అలాగే ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే తప్పనిసరిగా జనవరి 29వ తేదీలోపు అప్లికేషన్‌ని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్‌తో పాటుగా అటెస్టెడ్ ఫోటో అనేది జతపరచాల్సి ఉంటుంది. అలాగే విద్యార్హతలకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు, వాటికి సంబంధించిన మార్కుల మెమోలు, రెసిడెన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, 4th నుంచి 10th వరకు కూడా స్టడీ సర్టిఫికేట్లు, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా జతపరిచి అప్లికేషన్‌ను అందజేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. జనవరి 21 నుంచి జనవరి 29వ తేదీ మధ్య అప్లికేషన్స్ పెట్టుకునే విధంగా ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసి అర్హత, ఆసక్తి ఉంటే పూర్తి నోటిఫికేషన్ ఒకసారి చదివాక అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.